హాయ్ అండి. చికెన్ ఫ్రై చేసేటప్పుడు ముక్కలన్నీ విరిగిపోయి చిరిగిపోతున్నాయా? అయితే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ముక్కలు విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా చాలా బాగా వస్తాయన్నమాట. ఇలా మసాలా వేసి చికెన్ ఫ్రై ఒక్కసారి చేసి చూడండి. ఇక తిన్న వాళ్ళు ఎంత తింటున్నారో కూడా అర్థం కాకుండా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం శుభ్రంగా కడిగి పెట్టుకున్న అరకిలో చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అందులోకి అర స్పూన్ చొప్పున ఉప్పు, కారం, పసుపు వేసుకొని అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని మిరియాలని లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సోంపు కూడా వేసుకొని అన్నిటిని బాగా ఫ్రై చేసుకొని తీసేసుకొని చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఇలా నీళ్లు ఊరేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చికెన్ ని ఆ నీళ్ళలోనే కాసేపు ఉడకనిచ్చిన తర్వాత మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ నీళ్లు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. లోపు చికెన్ కూడా చక్కగా ఉడికిపోతుంది. తీసేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, చెక్క లవంగాలు వేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఉల్లిపాయల్ని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రెండు కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని కాసేపు కలుపుకుంటూ చికెన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫైనల్ గా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం ఒకటేసారి వేసుకోకుండా టేస్ట్ చెక్ చేసుకుంటూ వేసుకోండి. ఇలా మసాలా వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకున్నారంటే టేస్టీగా ఘాటుగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రసం లాంటివి పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.